ఈ రోజు నుంచి నీ నోట దీవెన వచనములే వచ్చును గాక. ఈ రోజు నుంచి నీ నోట ఆశీర్వాదపు మాటలే వచ్చును గాక. ఈ రోజు నుంచి నీ నోట ఆరోగ్యకరమైన మాటలే వచ్చును గాక. కోపం వచ్చినా, బాధ వచ్చినా, హృదయము ఒకవేళ వేదనతో నిండి ఉన్నా నీ నోట దీవెన వచనమే వచ్చును గాక. నీ నోట ఆశీర్వాదపు మాటలే పలకబడును గాక. ఆమేన్. అందుకని గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను దీవించేటట్లుగా నీ నోరు చల్లబడాలి. నీ నాలుక అగ్ని ఆరిపోవాలి. నీ నాలుక మీద ఉన్న ఆ ప్రపంచానికి పాడు చేయగలిగిన నాలుక చల్లబడిపోవాలి. అందుకని నీ నాలుక పాపపు ప్రపంచం, ప్రపంచంలో ఉన్న పాపమంతా ఎక్కడుంది? నాలుక మీద ఉంది. అది ఏమవుతుందంట? అగ్నిగా మార్చబడుతుందంట.